ఓం నమ శివాయ. సన్యాసపూర్వ జీవనం. తమిళనాడులోని విల్లుపురంలో సుబ్రహ్మణ్య శాస్త్రి మహాలక్ష్మి దంపతులకు 1894 మే 20న జన్మించిన బాలునికి స్వామినాథన్ అని పేరు పెట్టారు. తొలుత కుంభకోణంలో అధ్యాపకులుగా ఉన్న శాస్త్రి గారు తర్వాత పాఠశాలల సూపర్వైజర్గా నియమితులైనారు. ఆ ఉద్యోగంలో 30 సంవత్సరాలు పనిచేసి విల్లుపురం, చిదంబరం, తిండివనం మొదలగు ప్రాంతాల్లో నివసించారు. స్వామినాథన్కు తొలి గురువు తండ్రిగారే. శాస్త్రి గారొక న్యాయవాది మిత్రుడు ఉండేవాడు. ఆయన జ్యోతిష్యంలో దిట్ట. ఒకనాడు ఆయన శాస్త్రి గారింటికి వచ్చారు. శాస్త్రి స్వామినాథన్ జాతకం చూడమని చెప్పారు. ఆ న్యాయవాది జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇంటి వారిని ఒక చెంబుతో నీళ్లు తెమ్మని బాలుని పాదాలు కడిగి సాష్టాంగపడ్డారు. ఆయన చేష్టలకు ఆశ్చర్యపడిన తల్లిదండ్రులకు ఇలా చెప్పారు: భవిష్యత్తులో ఈ బాలుడు జగద్గురువుగా ప్రఖ్యాతం కాగలడు. అప్పటిదాకా నేను జీవించి ఉండను. అందుకే ఇప్పుడే నా ప్రణామాలు తెలుపుతున్నాను. తిండివనంలో అమెరికన్ మిషన్ స్కూల్లో 2వ ఫారంలో స్వామినాథన్ చేర్చారు. 1905లో 11వ ఏట ఉపనయనం చేశారు. స్వామినాథన్ తరగతిలో మొదటిగా వచ్చేవాడు. 4వ ఫారం చదివే రోజుల్లో షేక్స్పియర్ నాటకంలో ప్రిన్స్ ఆర్థర్ పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారు. కంచి కామకోటి పీఠానికి చెందిన 66వ పీఠాధిపతి తరచూ దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో సంచారానికి విచ్చేసేవారు. సుబ్రహ్మణ్య శాస్త్రి తమ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి స్వామి దర్శనం చేయించేవాడు. బాలుని ముఖమర్చస్సు పీఠాధిపతిని మిక్కిలి ఆకర్షించింది. తన వారసునిగా ఉండదలిగిన వాడని ఆయన మనసులో నిర్ణయించుకున్నారు. ఒకసారి సుబ్రహ్మణ్య శాస్త్రి తిరుచి మకాంలో ఉండగా కంచిమఠం నుండి బాలుని తీసుకొని కలవై రావాల్సిందిగా తంతి వచ్చింది. తల్లి బాలుని వెంట పెట్టుకొని కలవై వెళ్ళడానికి కాంచీపురం వచ్చింది. అక్కడికి రాగానే వారిరువురిని వేరు చేసి స్వామినాథన్ ఒక్కనే గుర్రపు బండిలో ఎక్కించి మఠం తాత్కాలిక కార్యస్థానం కలవేకి తీసుకొని వెళ్లారు. అప్పుడే ఆశ్రమ మేస్త్రి బాలునితో, నీవు ఇక ఇంటికి వెళ్ళలేవు, మఠంలోనే జీవితాంతం ఉండవలసి వస్తుంది అని అన్నాడు. తనకు ఈ మఠంలో ఏ పని కల్పిస్తారోనని 13 ఏండ్ల స్వామినాథన్ ఆలోచనలో పడ్డారు. రామనామస్మరణతో ఎలాగో కలవై చేరారు. మన్నాడు కలవై చేరిన తల్లి తన కుమారుని శిరోముండనం గావించి కాషాయాంబదరాలు ధరింపచేయడం గమనించి కిన్నురాలైంది. 1907 ఫిబ్రవరి 13న నిర్ణీత కార్యక్రమం పిమ్మట స్వామినాథన్ కంచి కామకోటి పీఠానికి 68వ ఆచార్యునిగా చంద్రశేఖరేంద్ర సరస్వతిగా అవతరించారు. తల్లిదండ్రులను ఓదార్చి మఠం వారు ఇంటికి పంపివేశారు. కొన్ని దినాలు మఠం కార్యకలాపాలలో స్వామి శిక్షణ పొందారు. కుంభకోణంలో శాఖ మఠంలో ఉంచి స్వామికి వేదాలలో శాస్త్రాలలో శిక్షణ ఇప్పించారు. 1907 ఏప్రిల్లో కుంభకోణానికి ఆశ్రమ లాంఛనాలతో స్వామి ప్రయాణమైనారు. 1907 మే 9న ప్రారంభమై 3 రోజుల పాటు స్వామిని కుంభకోణంలో ఘనంగా సత్కరించారు. వేదశాస్త్ర పండితులు, సంగీత విద్వాంసులు, ప్రభుత్వ ఉద్యోగులు, తంజావూరి రాణి ప్రతినిధులు, పౌరులు, భక్తులు తంజావూరు యావత్తు ఆ వేడుకలో పాల్గొని నూతన జగద్గురువునకు ప్రణామాలు తెలుపుకున్నారు. ఆ సమయంలోనే తిరువైనక్కల్ అంటే జంబుకేశ్వరంలోని ఆలయానికి భారీగా మరమ్మతులు జరిగాయి. ఆదిశంకరులచే తొలిసారిగా అమ్మవారికి తాటంక ప్రతిష్ఠ చేయబడింది. తర్వాత వాటిని మార్చవలసి వచ్చినప్పుడు కంచిపీఠాదులకే ఆ హక్కు గౌరవాలు శతాబ్దాలుగా సంక్రమించాయి. స్వామి నిర్ణీత సమయానికి కొన్ని రోజులు ముందుగా జంబుకేశ్వరానికి చేరుకున్నారు. ఉదయం సాయంత్రం ఆలయాన్ని దర్శించి అక్కడ జరపబడుతున్న హోమాలను పరిశీలించారు. 1908 ఫిబ్రవరి 6న జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి ఆలయానికి కుంభాభిషేకం స్వామి సన్నిధిలో జరిగింది. ఆచార్య స్వామి పాల్గొన్న ప్రధాన కార్యక్రమం ఇదే. అక్కడ నుండి ఎత్తయం గుడిలో ఉన్న 65వ పీఠాధిపతి మహాదేవేంద్ర అధిష్టానానికి వెళ్ళి ప్రణామాలు అర్పించారు. కొన్ని దినాలు జంబుకేశ్వరంలో గడిపిన స్వామి 12 ఏళ్లకొకసారి వచ్చే కుంభకోణం మహామాఘం ఉత్సవంలో పాల్గొన్నారు. 1909, 1910లలో స్వామి మహామహోపాధ్యాయ వెంకట సుబ్బయ్య శాస్త్రి, పయంగనాడు పంచాపకేశ విష్ణుపురం సాయి శాస్త్రి, పయంగనాడు గణపతి శాస్త్రి, మహామహోపాధ్యాయ కరంగులం
కృష్ణశాస్త్రి గార్ల చేత చెంత వేదశాస్త్రాలు గ్రహించారు. వేలాది శిష్య సంతతి ఆ కాలంలో స్వామిగారి దర్శనం గావించి తరించారు. మరింత విస్తృత అధ్యయనానికి స్వామి తిరుచిరాపల్లి జిల్లాలోని మహేంద్రమంగళం చేసి 1911 నుంచి 1915 వరకు అక్కడ గడిపారు. వేదశాస్త్రాలనే గాక స్వామి ఖగోళ విజ్ఞానం, సంగీతం, చరిత్రం మొదలగు అంశాలను గ్రహించారు. కుంభకోణం వెళ్లి శంకర జయంతి నాడు 21 సంవత్సరాలు పూర్తి అయినందున మఠం నిర్వహణకు సంబంధించి పూర్తి బాధ్యతలు స్వామి స్వీకరించారు.